హాయ్ ఫ్రెండ్స్, మహాతో అమ్మమ్మ వంటలు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా పెద్ద పాప ఫిష్ కర్రీ చేసిందండి. 2.5 kg తీసుకుంది. 1.5 kg కర్రీ చేసింది. 1 kg వచ్చేసి ఫ్రై చేసిందండి. దానికోసం మసాలాలు అన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టుకుందండి. గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మళ్ళీ వచ్చేసి జీలకర్ర పొడి, మెంతు పొడి అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటుందండి అమ్మ. పెట్టుకొని ఇప్పుడు వాటిని మ్యారినేట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మాయి చేపల కూర వండి పంపించిందండి. ఆమె ఏ విధంగా వండిందో మీకు చూపిస్తా అండి నేను. చూడండి ఫ్రెండ్స్, నాకు కూడా ఇంటికి పంపించిందండి ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. ఈ విధంగా పులుసు చేసి నాకు పంపించిందని బాగా టేస్టీ చేసిందండి. చాలా బాగా చేసింది ఫిష్ కర్రీ మా పాప. సో అక్కడ చూడండి, దాన్ని క్లీన్ చేసుకున్నారు. దాంట్లో పెరుగు, నిమ్మకాయ, ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి, లేకపోతే నీచు వాసన వస్తుందండి. సో దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకో చూడండి, ఉప్పు ఒక దాంట్లో ఫ్రైకి కలుపుతుందండి, ఒక దాంట్లోనేమో పులుసు కోసం కలుపుతుంది. ఇది ఫ్రై కోసం, ఇప్పుడు ఉప్పు వేసేది ఫ్రై కోసం కలుపుతుందండి. అన్ని మసాలాలు ఒకసారి పట్టించి దానికి మ్యారినేట్ చేసి చేస్తుందండి. తగినంత ఉప్పు వేస్తుంది, పసుపు వేసిందండి, 1 స్పూన్ పసుపు. ఇందులో కూడా ఇటు ఫిష్ కర్రీకి కూడా ఒకేసారి రెండింటికి కూడా మసాలాలు పట్టిస్తుందండి. చూడండి, ఎమ్మిగా చేసిందండి ఈరోజు. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ ఫిష్ అనేది రవ్వ అండి, దీని పేరు. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం వాళ్ళకి కొంచెం తక్కువే తింటారండి, కారం వేస్తుంది దానిలో ఒకేసారి కారం వేసుకొని కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి ఫిష్. మనకి చాలా మంచిది, పిల్లలకు కానీ మనకు కానీ. హెల్త్ పరంగా ఫిష్ అనేది చాలా మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1.5 స్పూన్ వేసింది. ఇక్కడ 3 స్పూన్స్ వేస్తుందండి. త్రీ స్పూన్స్ వేసిందండి. 3 స్పూన్స్ వేసి దీంట్లో అన్ని గరం మసాలా వచ్చేసి ధనియాల పొడి అండి, ధనియాల పొడి దానిలో కూడా వేసుకుంటుందండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మెంతి పొడి ఒకేసారి వేసి కలిపేస్తుంది. జీలకర్ర పొడి వేసాక ఇప్పుడు గరం మసాలా వేస్తుంది. గరం మసాలా తర్వాత మెంతి పొడి వేసింది. చూడండి, ఇప్పుడు దాన్ని చక్కగా మసాలాలు ఆ ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుతుంది. మసాలా ఎప్పుడైతే ముక్కకు మంచిగా ఉప్పు అంతా కూడా కలిపి మనం పెడతామో ముక్కకి ఉప్పు పట్టి ఉంటుందండి, ఉప్పు కారం మంచిగా పట్టి ఉంటుందండి. కొంచెం అట్లా మసాలాలు మంచిగా దానికి ప్రతి ముక్కకి మసాలా వచ్చేటట్టు కలుపుకోవాలండి. అందరికీ తెలిసిందే, బట్ నేను చెప్తున్నా. చూడండి, కలిపేసింది, రెండిట్లో కలిపి అక్కడ పెట్టేసుకుంది. వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని దీనికోసం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటుందండి. ఇందులో ఆయిల్ వేగిన తర్వాత ఇందులోకేమో ఫ్రై కోసం పోసుకుంటుందండి ఆయిల్.
చూడండి ఫ్రెండ్స్, ఇందులో పచ్చిమిర్చి, వాళ్ళు తక్కువ కారం తింటారు కదండి, ఒకటో రెండో పచ్చిమిర్చి వేస్తుంది. తర్వాత ఆనియన్స్ అండి. కేజీన్నర కదండి, కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మంచిగా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఎక్కువ వేస్తాను, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని తను తక్కువ వేసుకుంటుందండి. అయినా కానీ బాగుంటుంది తను చేసే ఫిష్ కర్రీ. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చేపలు ఇందులో ఫ్రై చేస్తుంది. సన్న మంట మీద పెట్టి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తుందండి. నేనైతే పాన్ మీద చేస్తా, తనేమో కళాయిలో చేస్తుంది. ఫిష్ ఫ్రై ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫస్టే హై ఫ్లేమ్లో పెడితే ముక్క ఉడకదు సరిగా, అంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది, మొత్తం మాడిపోతుంది. అందుకే ఫస్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని కాస్త వేగాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో సదరేసుకోవాలి. మధ్య మధ్యలో ఫిష్ పీసెస్ని తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి అడుగు. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కావాలంటే మీరు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇట్లా సదురుకుందాం. ఇలా మొత్తం చేప ముక్కలను సదేసుకుందాము. మిగిలిన మసాలా కొంచెం ఉంటే దీంట్లో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ ఇలా సదిరేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగా అవుతుందో. దీన్ని మనం ఇంకో వైపు తిప్పుకుందాం. ఇలా ఎర్రగా వేగాలండి, బాగా వేగితేనే మంచిగా ఉంటాయి క్రిస్పీగా. ఇలా ఎర్రగా వేగాక తీసేసుకొని మళ్ళీ మిగతా ముక్కలన్నీ ఈ విధంగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, చూడండి నూనెలో ఎర్రగా వేగుతున్నాయి కదా, వీటిని మనము ఇంకొక వైపు తిప్పుకొని అప్పుడు పులుసు పోసుకుందాం. ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. మా అమ్మమ్మ గారు బాగా చేస్తారండి ఈ వంట. మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత
మనం చింతపండు పులుసుని పోసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇట్లా నూనె పైకి తేలేంత వరకు పులుసు దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. కొంతమంది ఎక్కువ పులుసు ఉండేలా ఇష్టపడతారు, కొంతమంది దగ్గరగా ఉండేలా ఇష్టపడతారు. మన ఇష్టాన్ని బట్టి దగ్గరికి కానీ లేకపోతే పులుసులాగా కానీ ఉంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా అమ్మాయి ఫ్రై పులుసు పెట్టిందండి. చాలా బాగుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.